హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వరాహి కుకింగ్ అండ్ డిఐవై. అందరికీ ముందుగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి యాపిల్ అండ్ బార్లీ కేక్. దానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని 1/3 కప్ పాలు, 1/3 కప్ ఆయిల్ కానీ మెల్టెడ్ బటర్ కానీ, పాలు కాచి చల్లార్చినవే, నెక్స్ట్ 1/2 కప్పు షుగర్ పౌడరు, ఒక 3-4 చుక్కల వెనీలా ఎసెన్స్ వేసి బ్లెండ్ చేసుకోండి. ఒక నిమిషం నుంచి 2 నిమిషాలు అంతే. అది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఒక బౌల్ తీసుకుని దాని మీద ఏదైనా స్ట్రైనర్ కానీ జల్లెడ కానీ పెట్టుకొని 1 కప్పు బార్లీ పౌడరు, 1/2 కప్పు గోధుమ పిండి, బేకింగ్ పౌడర్ 1 టీ స్పూను, 1/2 టీ స్పూను బేకింగ్ సోడా, 1/2 టీ స్పూను చెక్క పొడి, కొంచెం సాల్ట్ వేసి అన్నీ జల్లించుకోవాలి బాగా. ఇలా జల్లించుకోవడం వల్ల మనకి కేక్ కలుపుకునేటప్పుడు గడ్డలు కట్టుకోకుండా త్వరగా కలుస్తుంది, కేక్ కూడా సాఫ్ట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనం ఒక పెద్ద యాపిల్ తీసుకోవాలి. దాన్ని పీల్ తీసేసి తురుముకొని వేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో ఒక 1/2 చెక్క లెమన్ జ్యూస్, మనము ఇందాక బ్లెండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసి కలుపుకోవాలి. ఇలా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అలా అనమాట. అలా స్మూత్గా ఉండాలి. ఇప్పుడు మనకి ఇంకా కేక్ ఇంకా లూజ్గా కావాలి కదా, దానికోసం కాసి చల్లార్చిన పాలు 1/3 కప్పు పక్కన పెట్టుకోండి రెడీగా. ఆ పాలని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. అన్నీ ఒకేసారి యాడ్ చేసేసుకోవద్దు. బబుల్స్ లేకుండా చక్కగా కలుపుకోండి. ఇదిగోండి, బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కేక్ ప్యాన్ తీసుకుని దానికి ఆయిల్ కానీ బటర్ కానీ నెయ్యి కానీ ఏది ఉంటే అది అప్లై చేసుకోవాలన్నమాట. మనం ఈ బ్యాటర్ కలుపుకునే ముందే ఈ ప్యాన్ కింద ఒకటి ప్లేట్ వస్తుంది కదా, ఆ ప్లేట్లో ఇసుక కానీ కల్లుప్పు కానీ వేసి సిమ్లో పెట్టి ప్రీ హీట్ చేసుకోండి, ఓవెన్ లేని వాళ్ళు. ఇదిగోండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు బ్యాటర్ అంతా దాంట్లో వేసి ఒకసారి ట్యాప్ చేసి పొయ్యి మీద పెట్టి సిమ్లోనే 40 to 45 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 45 మినిట్స్ తర్వాత ఇలా ఫోర్క్ కానీ టూత్పిక్తో కానీ ఇలా చేస్తే మనకి ఏం అంటుకోకుండా వచ్చేస్తే కుక్ అయిపోయినట్టే. తీసి కింద పెట్టేసుకోండి. దాని మీద పెడితే మాడిపోతుంది కేక్ కింద. చల్లారిన తర్వాత మనము కేక్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే అండి, బార్లీ అండ్ యాపిల్ కేక్ రెడీ అయిపోయింది. ఇది హెల్త్కి కూడా మంచిది. మీరు షుగర్ పౌడర్ ఇష్టం లేని వాళ్ళు బెల్లం పౌడర్ అన్న యూస్ చేసుకోవచ్చు. మైదా లేకుండా చక్కగా బార్లీ కూడా చాలా మంచిది. వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కూడా తినొచ్చు. షుగర్ బదులు బెల్లం యూస్ చేసుకోండి. అంతేనండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ ఇంకొకసారి హ్యాపీ న్యూ ఇయర్.